3 బ్యాంక్ లాకర్లు గజ్వేల్లో 100 ఎకరాలు బాబా గజ్వేల్లో 100 ఎకరాలు అంటూ చూస్తున్నాం. ఒక దానిలో 30 ఎకరాలు, ఇంకో దానిలో మార్కోక్లో మరో 28 ఎకరాల భూమి, 6 ఎకరాల మామిడి తోట, అమరావతిలో కమర్షియల్ ప్లాట్, విల్లాలు, ఓపెన్ ప్లాట్లు. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ చీఫ్ హరిరామ్ ఇంటిపై ఏసీబీ సోదాలు. ఆయన బంధువుల ఇళ్లను ఏకకాలంలో తనిఖీలు, అరెస్ట్, రిమాండ్కు తరలింపు. సో డిజైన్ ఒక చోట, నిర్మాణం మరో చోట. అన్నారం సుందిల బ్యారేజ్ కట్టడాలు, డిపిఆర్ ఉల్లంఘించిన నిర్మాణాలు, లోపాలు వెల్లడించిన ఎన్డీఎస్సీ అంటూ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఏకకాలంలో 14 చోట్ల తనిఖీలు జరిపారు. ఈ సోదాల్లో హరిరామ్ పేరిట 3 బ్యాంక్ లాకర్లు, గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాల భూమి, మార్కోక్లో మరో 28 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఎకరాల మామిడి తోట, ఫామ్ హౌస్, అమరావతిలో కమర్షియల్ ప్లాటు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, BMW కారు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో బాబా ఎంత పెద్ద ఎత్తున ఆస్తులు, మొత్తం కాళేశ్వరం స్కామ్ మీద పెద్ద ఎత్తున దోచుకున్నాడు ఈ దొంగ. అసలు ఈ దొంగనే ఇంత పెద్ద ఎత్తున దోచుకున్నాడంటే మరి కేసీఆర్ ఎంత దోచుకోవాలి, మిగతా వాళ్ళు ఎంత దోచుకోవాలి? ఒక ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎంత దోచుకున్నాడంటే వాళ్ళ సంగతి ఏంది అంటే కేసీఆర్ ఎంత దోచుకుని ఉండాలి? కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ఈఎన్సీ మాజీ చీఫ్ బుక్య హరిరామ్పై ఏసీబీ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధమైన పద్ధతిలో అక్రమ మార్గాల్లో తన సర్వీస్లో ఆస్తులు సంపాదించినట్లుగా గుర్తించారు. హరిరామ్కు చెందిన ఇల్లు, బంధువుల నివాసాల్లోనూ జరిపిన దాడులపై ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడించారు. హరిరామ్ ఇంట్లో శనివారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా షేక్పేట్ ఆదిత్య టవర్స్ లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 13 చోట్ల రైడ్స్ నిర్వహించినట్లు తెలిపారు. షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగ్లో ప్లాట్లు, అమరావతిలో కమర్షియల్ ప్లాటు, మర్కోక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, అదేవిధంగా భూమి పటాన్చెరులో 20 గుంటలు, హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇల్లు, బొమ్మల రామారంలో 6 ఎకరాల్లో మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ సహా పలు ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కొత్తగూడెం, కుత్బులాపూర్, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లు, BMW కారు సహా ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు బయటపడ్డాయని వివరించారు. అధికారిక విలువ కంటే మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. నిందితుడు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు తదుపరి విచారణ పురోగతి ఉందని తెలిపారు. ఈ సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాల భూమి ఉందని సమాచారంపై ఆరా తీస్తున్నారు. సో చూడండి ఎంత దారుణాతి దారుణంగా బాబా కాళేశ్వర అనుమతుల్లో ఆయనదే కీలకం. మొత్తానికైతే అర్థమవుతుంది కదా ఏ విధంగా వీళ్ళు దోచుకున్నారో, ఏ విధంగా దొంగలంతా ఒక్కొక్కటి బయటపడతా ఉన్నారు.